హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై రావణ్ ఫర్ యువర్ ఛానల్. మన ఛానల్ కొత్త వస్తున్నైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మనం చేసే ప్రతి వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ వచ్చేసి వస్తుంది. ఈరోజు టాపిక్ వచ్చేసి మనమైతే క్రిష్ 3 అయితే మనమైతే మూవీ అయితే చూసిరు కదా. చాలా మందికి అయితే గుర్తున్నే మూవీ అని చెప్పి చెప్పవచ్చు. ఈ మూవీలో వచ్చేసి మనం యాక్షన్ సీన్స్ ఎట్లా ఉంటాయి, మనకు క్లైమాక్స్ యాక్షన్స్ ఎట్లా ఉంటాయి, అయితే మనకైతే ఈ వైరస్ ఎట్లా వచ్చిందని చెప్పేసి అయితే ఈ 3 మన క్రిష్ 3 పార్ట్లు అయితే చూపించారు కదా. అయితే ఈ మూవీ స్పీకర్ వచ్చేసి ఇంకొక మూవీ అయితే రాబోతుంది. ఇదే మనకైతే 'క్రిష్ 4' అని చెప్పేసి చెప్పవచ్చు. ఈ మూవీ డైరెక్షన్ మనకైతే రాకేష్ రోషన్ గారైతే మన 'హృతిక్ రోషన్' వాళ్ళైతే ఫాదర్ అయితే ఈ మూవీ తీయొస్తున్నారు. ఈ మూవీ వచ్చేసి దగ్గర దగ్గర వచ్చేసి ఒక 700 కోట్ల నుంచి మధ్యలో అయితే తీయబోతున్నారంట. ఈ మూవీలో వచ్చేసి మీరు ఎప్పుడు చూడని యాక్షన్ సీక్వెన్స్, ఇంకొకటి వచ్చేసి దీనిలో ఏలియన్స్ కూడా చూపించబోతున్నారంట. ఇది ఒక కొత్త తరహాలో అయితే రూపొందించే చిత్రం అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా 'హృతిక్ రోషన్' సినిమాల గురించి చెప్పాలంటే మనమైతే చెప్పనీకైతే ఎలాంటి పేరు రిమార్క్ అయితే ఉండదు. ఆయన దానిలో చేసి ప్రతి సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటది. ఇప్పుడు 'వార్ 2' కూడా రాబోతుంది. మనకు 'ఎన్టీఆర్' అన్న తర్వాత వచ్చేసి మనకి 'హృతిక్ రోషన్' కాంబినేషన్ అయితే 'వార్ 2' అయితే రాబోతుంది కదా. అది ప్రాజెక్ట్ అయితే ఇప్పటికి మనకు టోటల్‌గా అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్పవచ్చు. మనకి ఈ మూవీ ఆగస్ట్‌లో అయితే రాబోతుంది 'వార్ 2' మూవీ. ఇది టోటల్‌గా అయితే కంప్లీట్ చేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి మనకైతే 'క్రిష్ 4' షూటింగ్ అయితే జాయిన్ కాబోతున్నారు మనకైతే 'హృతిక్ రోషన్' గారు. ఈ మూవీ ఎక్స్‌పెక్టేషన్ చెప్పాలంటే ఈ మూవీ అయితే చాలా భారీ బడ్జెట్‌తో తీయబోతున్నారు. ఈ షూటింగ్ వచ్చేసి మనకు ఈ ఆగస్ట్ మూవీ కంప్లీట్ అయిపోయినాక మనకు నవంబర్‌లో అయినా లేకపోతే 2026 మధ్యలో అయినా అయితే మూవీ షూటింగ్ అయితే ఖచ్చితంగా అయితే స్టార్ట్ కాబోతుందని చెప్పేసి మన రాకేష్ రోషన్ గారు అయితే ఒక ఇంటర్వ్యూలో అయితే మాట్లాడనీకైతే మాట్లాడుతుంటే విన్నాను నేను గూడా. చాలామంది అయితే ఈ మూవీకి వచ్చి చాలామంది ఈగర్‌గా అయితే వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ బాలీవుడ్ మూవీలో అయితే ఒక యాక్షన్ సినిమా గురించి అయితే చెప్పవచ్చు. వాళ్ళు చేసే సినిమాలు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. కానీ రోషన్ గారు ఇప్పుడైతే ఈ స్టోరీ 'క్రిష్ 4' స్టోరీ వేరే డైరెక్టర్ అయితే ఇవ్వబోతున్నారు. అంటే కథ రాసింది నేనే గాని వేరే డైరెక్టర్ అయితే తీయబోతున్నాను. వాళ్ళిద్దరు రాకేష్ రోషన్ గారు, ఆ కొత్త డైరెక్టర్ కలిసి అయితే ఈ మూవీ తీయబోతున్నారంట ఈ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ గట్టి ప్రాజెక్ట్ అని చెప్పేసి చెప్పవచ్చు. మూవీ 2,000,00,00,000 కూడా వసూలు చేసే ఉంది అని చెప్పేసి అయితే ఆ డైరెక్టర్ అయితే చెప్పడం అయితే జరిగింది. మన 'హృతిక్ రోషన్' ఫాదరే ఆయన డైరెక్షన్ అయితే 'క్రిష్ 1', 'క్రిష్ 2', 'క్రిష్ 3' అయితే పడితే ఈ మూవీస్ అయితే తీసిండు మనకైతే. చాలా యాక్షన్ సీన్స్ అయితే ఉండబోతున్నాయి దీనిలో అని చెప్పేసి అంటున్నారు. ఈ మూవీ కొరకైతే ఎంతమంది ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. 'హృతిక్ రోషన్' ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 'క్రిష్ 4' కొరకు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో నాకు కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి వచ్చేసి నేనైతే ఒక 50 లైక్స్ అయితే ఇస్తున్నా. 50 లైక్స్ కంప్లీట్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేసేకపోతే ఒక్కరైతే నాకైతే పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీ వల్ల నేనైతే 350 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నా. ఇంకా కొత్తగా చూస్తున్న మాత్రం ఖచ్చితంగా అయితే 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. 100% మీ ఛానల్ నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. మన ఛానల్ ఒకసారి కొత్తగా చూడాలైతే ఒకసారి వెళ్ళేసి విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఖచ్చితంగా అయితే మీకైతే ఛానల్‌లో ఉన్న వీడియోస్ నచ్చుతాయి. నచ్చితేనే చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.